బాయ్ ఫ్రెండ్ అనా క్లాస్మేట్స్ అనా? క్లాస్మేట్స్ వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అబ్బో. కాకపోతే మాది అరేంజ్ మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెప్పలేదు. ఉమ్. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు పెళ్ళి అయినాక ఒక 10 days కల్లా నాకు తెలిసింది. అతని పేరేంటి? అతని పేరు రాజేష్ మేడం. అమ్మా నీకు రాజేష్ అంటే తెలుసా? మీ ఇంటి పక్కన ఉంటాడట? తెలుసు మ్యామ్, కానీ మా క్లాస్మేట్ మ్యామ్. అంతే, నీ బాయ్ ఫ్రెండ్ కాదు. బాయ్ ఫ్రెండ్ కాదు. మీరు అతను పెళ్లి చేసుకోవాలని అనుకోలే ఎప్పుడు? మీ ఇంటికి అతను ఎప్పుడు రాలే? వచ్చారు మ్యామ్, అంటే నార్మల్ గా ఏదైనా కావాలి అనుకుంటే అలా ఎవరా? మీ ఆయన ఉన్నప్పుడు వచ్చాడు, మీ ఆయన లేనప్పుడు వచ్చాడు? ఒక్కొక్కసారి అతను ఉన్నప్పుడు కూడా వచ్చేవారు. అతను లేనప్పుడు ఎప్పుడు వచ్చాడు? అతను లేనప్పుడు మేడం అబద్ధం చెప్తుంది మేడం, నేను ఉన్నప్పుడు ఎప్పుడు మేము రాలేదు. నిజం అదే చెప్తున్నాం అడుగుతానా? మ్యామ్. లేనప్పుడు ఒకటే ఒకసారి ఒకసారి వచ్చాడు. వచ్చాడు మ్యామ్. అతను ఉన్నప్పుడు కూడా ఒకసారి 1-2 సార్లు ఆ, వచ్చాడు. అతను లేనప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు? 2 సార్లు 3 సార్లు ఎక్కువ ఎందుకు వచ్చాడు? అతను లేనప్పుడు? ఇతను అనుమానిస్తున్నాడు అని చెప్పి అతనికి ఇట్లా నార్మల్ గా అంటే అతను రావడం కూడా మానేశాడు మ్యామ్. ఇట్లా చేస్తున్నాడు. సరే, నీ దగ్గర ఇంకా పక్కింటైనా అని చెప్పావు. పక్కింటి అతను మా క్లాస్మేట్ అని మరి ఇందాక ఎందుకు చెప్పలేదు నువ్వు? ఇప్పుడు ఆయన చెప్పేంత వరకు నువ్వు చెప్పట్లా. గురించి చెప్పింది ఆ అబ్బాయి గురించి తప్ప. ఆ? పక్కింటైనా నీళ్ళ గురించి దాని గురించి అడుగుతాడని చెప్తున్నావు, కానీ నా కాలేజ్ లో నా క్లాస్మేట్ అని చెప్పాలి కదా మరి నువ్వు. మేడం 1-2 సార్లు కాదు మేడం, నేను రోజు పనికి వెళ్తా, ప్రతిరోజు వచ్చి ఇంటికి వెళ్తాడు మేడం. ఎవరు నువ్వు ఒక్క చెప్తున్నారు? నిమిషం. ఇప్పుడు పెళ్ళైన 10 రోజులకి పక్కింటి అబ్బాయి క్లాస్మేట్ ఇలా ఎవరో తెలిసిందని చెప్పేసి అన్నావు కదా, మరి నేళ్ళు ఏం చేస్తున్నావు? వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పకుండా అప్పుడే ఎందుకు డెసిషన్ తీసుకోలేదు? నేను ఇంకా మారుతాదేమో అని ట్రై ఏంటి చేస్తాను. ఇన్నేళ్ళ? తనంటే నాకు ఇష్టం మేడం, ఫోటో చూస్తానే ఇష్టపడ్డా కాబట్టి ఆడికి 2-3 సార్లు చెప్పా, నీకు అఫైర్ ఉందని నాకు తెలుసు, ఇప్పటి నుండి మానుకో. ఎఫ్ఐఆర్ సంగతి అనట్లేదు. వచ్చేసి రాజు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 10 రోజులు పెళ్ళైన 10 రోజులకి ఆ అమ్మాయికి గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే అంశం నీకు తెలిసినప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ప్రశ్నించినప్పుడు ఇంక వదిలేశాను అని అందా, ఇంకా మనసులోనే ఉన్నాడు అని అందా? లేదు, వదిలేశాను అని అన్నాడు, కానీ వాస్తవానికి వదలలేదు, తర్వాత కంటిన్యూ అయిపోయిందని నన్ను అన్నావు. సో నిన్ను శారీరకంగా దూరం పెట్టడానికి కారణం ఏంటి? నువ్వు తాగొచ్చి అనుమానం పడతావంట. తాగొచ్చి అనుమానం పడటం వల్ల, లేదంటే రాజు తన మనసులో ఉండటం వల్ల? సార్ మా ఊరు వచ్చి ఎంక్వైరీ చేయండి, ఇప్పటి వరకు నాకు మందు ఎలా ఉంటుందో తెలియదు. మందు లేదు. కాదు నాన్న, 5 years ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఇంట్లో వాళ్ళకి మీటింగ్ పెట్టాలనిపించలేదా నీకు? నువ్వు మగాడు కాదు అనేస్తారు కదా కొన్ని రోజులకి. ఇంట్లో చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం అరే మీ కాదు. అమ్మాయి దగ్గరికి రానివ్వట్లేదండి అని మీటింగ్ పెట్టాలి 6 months కన్నా, లేకపోతే అది అట్లా ఎంత దూరం వెళ్తుందో తెలుసా? మారుతాదేమో అని ట్రై చేసి అయ్యో, 6 months, 8 months, 1 year, 1.5 years, 2 years, ఓ లిమిట్ ఉండాలిగా. 5 years అంటే ఆ అమ్మాయి పరుగు పోద్దని భయపడ్డావా, నీకు మగతనం లేదని పబ్లిక్ అంటదని భయపడ్డావా? ఈ 2 కాదు కానీ సార్, అమ్మాయి అంటే ఇష్టం, ఎప్పుడోసారి మారుద్ది అంతే, ఒక నమ్మకం. నేను ఈ సహనానికి నమస్కారం. అమ్మాయి కూడా అందుగా ఇగో సరే, ఇదే, నీకు ఎవరు ఈ చెప్పారు? సమాధానాల్లో నువ్వు తెలుసుకో. లేనప్పుడు పదే పదే పక్కింటి అబ్బాయి ఇంట్లోకి వచ్చి వెళ్తున్నట్టు ఎవరు చెప్పారు? ఎంతమంది చెప్పారు? ఒక్కలే చెప్పారా, చాలా మంది చెప్పారా? ఈ అమ్మాయికి ఫ్రెండ్ ఉంది కదా మా ఇంటి పక్కన ఒక అమ్మాయి, ఇందాక చెప్పింది కదా, ఆ అమ్మాయి చెప్పింది. ఓ రోజు కల్లారా చూపించింది, నువ్వు ఇంత అమ్మాయి కూడా వింటరా, దాన్ని ఎట్లా నమ్ముతున్నావు అని. ఇప్పటికి మీ ఆవిడంటే ఇష్టమా నీకు? ఇష్టమే మేడం, అయ్యో, అమ్మాయితో అతనితో అక్రమ సంబంధం ఉందని తెలుసు కూడా. తెలిసి కూడా ఇష్టమే మేడం. నాకు అతను వద్దు మ్యామ్. నువ్వు కరెక్టేలేమ్మా, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావులే. కాదు, నువ్వు ఎప్పుడు దొరకపట్టలేదా? అమ్మాయి చూపెడితే కనుక వెంటనే ఇంటికి తిరిగి రాలేదా? ఇప్పుడు ఆ అమ్మాయి చూపెట్టింది దూరం నుంచి, అదిగో మీ ఆయన మీ ఇంట్లోకి వెళ్తున్నాడు, వాడు వెళ్తున్నాడు అని చూపెట్టింది, నువ్వు వెంటనే తిరిగి వచ్చి దొరకపట్టలేదు వాళ్ళిద్దరిని? చూశాను సార్, కానీ బయట చెప్తే పరువు పోతుంది అన్న. నీ పరువు తగలయ్యా, నువ్వు బుద్ధుడువా సిద్ధాంతుడువా? రాణి రాజ్యం వదిలేసి వెళ్ళిపోద్ది. మీ అమ్మ నాన్న ఉన్నారా ఇంట్లో? మీతో పాటే ఉంటారా, వేరే ఉంటారా? వేరే ఉంటారు. సరే, ఈ పక్కన ఉన్నటువంటి ఈ అమ్మాయి బహుశా ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పడదు కాబట్టి ఆమె ఏమైనా కదలుతుందో అని అనుకుందాం. ఇంకా ఎవరన్నా చెప్పారా? రెడీ హ్యాండెడ్ గా చూసాడు కదా సార్. చూసాడు, కళ్ళతో. ఆ అమ్మాయి అంటుంది కదా మేడం, పెరుగు తీసుకోవడానికి వచ్చాడు అని. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయికి త్వరలో పెళ్లి కాబోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఈవిడ ఏమనుకుంటుందంటే, నేను మిమ్మల్ని వదిలేసి డైవర్స్ ఇచ్చేసి ఆమె పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటుంది. అతను ఆల్రెడీ ఈవిడతో నడిపిస్తూ వేరే పెళ్లికి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. పెళ్లి ఫిక్స్ అయింది మేడం. ఆ అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయిందంట తెలుసా? నీతోనేనా ఇంటి కొంప తీసే? కాదు ఫిక్స్ మేడం, అయిందా, ఫిక్స్ అవ్వలేదా? ఏమో మ్యామ్ నాకు. ఏంటమ్మా నీ సిగ్గేంటి, నీ ముసిముసి నవ్వులేంటి? లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు తెలుసుకో. ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది మేడం. ఇప్పుడు వీళ్ళిద్దరు నాతో డైవర్స్ తీసుకొని ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోదాం అనుకుంటుంది. అతను ఏం చేస్తా అంటే ఈ అమ్మాయిని రెడ్ లైట్ ఏరియాలోనే అమ్మేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అయింది. ఇంకా అది ఆ అమ్మాయి కర్మలే, కానీ ఇది కన్ఫర్మ్డా? అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం.
ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇది కన్ఫర్మ్డ్ అతని పెళ్లి కుదిరింది, అక్కడి నుంచి జంప్ అని అతను, ఇక్కడి నుంచి జంప్ అని ఈ అమ్మాయి అనేది కన్ఫర్మ్. ఇది ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది సార్, వీళ్ళ ఫ్రెండ్ ఉంది కదా. ఆ అమ్మాయి ఫ్రెండ్ అన్ని చెప్పలేదా ఈవిడికి? ఈ అమ్మాయికి ఇప్పటికీ తెలియదు నువ్వు చెప్తే తప్ప. వీళ్ళిద్దరికి పడతాదా? వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారా? ఈ అమ్మాయిని ఆ ఫ్రెండ్ వాళ్ళిద్దరు క్లోజే, కానీ ఆ అమ్మాయి నీకు చెప్తుందని ఈ అమ్మాయికి తెలియదు. లాస్ట్ గా ఎప్పుడు వచ్చాడమ్మా పెరుగు కోసం? 1 నెల కిందట. ఎవరిని? అమ్మ వాస్తవాలు చెప్పాలి, నిజాలు చెప్పాలి. ఎన్ని సందర్భాల్లో ఆ అబ్బాయి ఈ అబ్బాయి లేనప్పుడు మీ ఇంటికి వచ్చాడు? ఇప్పటికైనా నిజాలు ఒప్పుకోవాలి మీరు. 2-3 సార్లు వచ్చారు. 2-3 సార్లు వచ్చాడు అంతేనా? దాన్ని మల్టిప్లై చేసుకోవాలి ఇంకో 3తో. 3 సార్లు వచ్చారు. ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకుని, వేరే పెళ్లి అంటే అతను పెళ్లి చేసుకుని అతను హ్యాపీగా ఉంటే ఓకేగా నీకు? ఓకే. ఆహా, నీకు అసలు అతనితో ప్రాబ్లం లేదు, అతనితో ఇతను problem మాత్రం లేదు. వదిలేయాలి. ఆహా. కదమ్మా అతను తాగనే అంటున్నాడు. సార్ అబద్ధం చెప్తున్నాడు. సార్ మా ఊర్లో ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేసి ఫోన్ చేయొచ్చు, లేదంటే బ్లడ్ టెస్ట్ చేయొచ్చు, అవన్నీ కనుక్కుందాం. కానీ ఒక మనిషిని 5 సంవత్సరాలు లేదు, ఒక అమ్మాయి మనిషిని- ఫ్రెండ్ కే ఫోన్ చేయాలి. ఈ అబ్బాయిని ఎంతో కొంత వ్యక్తిత్వం చదివేటటువంటి మనుషులు మేము, అమాయకుల్లా అనిపిస్తున్నాడు. 5 సంవత్సరాలు దూరం పెడతామమ్మా శారీరకంగా ఒక మనిషిని? దీన్ని బట్టి నీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో చరిత్ర నడుస్తుంది అన్నట్టు మేము భావించాలిగా. అలా కాదు సార్. అమ్మా నీ ప్రాబ్లం ఏంటి? అతను తాగుతాడనే కదా? అతను తాగుతాడు, ఫోన్ లో వీడియోలు చూపించి ఇలా చేయాలి అలా చేయాలి. భర్త అన్నాక అలాగే అడుగుతాడమ్మా. నువ్వేం చేసావని ఎన్ని వీడియోలు చూపెడితే మాత్రం నువ్వేమి చేయలేగా. ఒకటి సార్ అనుమానం. సరే అదే తెలుద్దాం బాబు. ఆ అమ్మాయి ఎవరికి ఫోన్ మాట్లాడించు. అసలు ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందా లేదా, లేదా నిజంగా అసలు నువ్వు తాగుతావా తాగవా, ఈ భాగవతాలు కనిపెడుతూ మిగతా మాట్లాడడానికి ఉంటుంది. ఇది కూడా మేడం. అమ్మా అమ్మాయి పేరు ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ శిరీష మేడం. శిరీష. హలో హలో, అమ్మా శిరీష్ గారు మాట్లాడేది? అవును మేడం. అమ్మ మేము ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మా దగ్గర రాజు రాణి మీ ఇంటి పక్కనే ఉంటారట. రాణి మీ ఫ్రెండ్ అట, నిజమేనా? అవును మేడం. వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా, అవి మీరు క్లారిటీ ఇస్తారేమో కాస్త. ఎందుకంటే ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తుందని అతను అబద్ధాలు చెప్తున్నాడని ఆవిడ మాట్లాడుతున్నారు. మాకు 2 విషయాలు క్లారిటీ కావాలి. ఒకటి, అమ్మాయి ఏం చెప్తుందంటే, అమ్మ లైన్లో ఉన్నారా? లైన్లో చెప్పండి మేడం. అతను డ్రింక్ చేస్తాడా, బాగా తాగొచ్చు, కొడతాడండి, తిడతాడండి, అనుమానిస్తాడండి అంటుంది, నిజమేనా? అస్సలు తాగదు మేడం. అమ్మ మీకు ఆ అమ్మాయి ఎంతకాలం నుంచి తెలుసు? నాకు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మేడం. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. అది కూడా తెలుసుగా. మీరు మ్యారేజ్కి ఉన్నారా? ఉన్నారు మేడం. శిరీష్ గారు మాకు ఇక్కడ ఇంకో డౌట్ ఉందండి. వీళ్ళ ఇంటి పక్కన మీ చైల్డ్ క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడట. అతనితో ఇక్కడ ఈవిడికి రాణికి అక్రమ సంబంధం ఉంది అని రాజు చెప్తున్నాడు. మరి అది నిజమా కాదా? ఉంది మేడం. తెలుసా మీకు? నాకు తెలుసు, అతను కూడా తెలుసు మేడం. ఏది? వాళ్ళ హస్బెండ్ కి? తెలుసు. ఓకే నాన్న, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెరీ గుడ్ మేడం. ఇక్కడ ఉన్నంత 2 points మనం మాట్లాడాలి. 2 points క్లారిటీ వచ్చినాయి. అతను డ్రింకర్ కాదు. నెక్స్ట్ అమ్మాయికి పక్కింటి క్లాస్మేట్ అతనితో అక్రమ సంబంధం అయితే ఉంది. ఇప్పుడు ఏమంటావు? ఏమ్మా రాణి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.